రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత సాయుధ దళాలకు మద్దతుగా సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ క్షేమం, భద్రత, సమగ్రత విషయంలో మనంతా ఏకతాటిపైన ఉన్నామనే బలమైన సందేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్గిల్ యుద్ధం, పహల్గామ్ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒకే ఒక మాట మీద నిలబడ్డారు. అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికి తల వంచదు, భయపడదు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పహల్గాం చూశాం. అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఏ విధంగా మన వాళ్ళు తూటాలతో ఏదో పేల్చితే గొప్ప అనుకుంటే మనం మిస్సైళ్లతో బదులిస్తామని చెప్పిన భారతదేశం, ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరి జోలికి వెళ్ళం, మన జోలికి వస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్